లేదు, ఇలాగే అలంకరించాలని అస్సలు లేదు. మనకున్న దాంట్లోని అప్పు చేయకుండా అమ్మవారిని ఒక్క కలశం పెట్టైనా చేయొచ్చండి. అమ్మవారు ఏం వద్దనరు. ఎలా చేసినా కూడా అమ్మవారి వ్రతం చేస్తే చాలు అమ్మవారి పొంగిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఆచరించండి, తప్పకుండా అమ్మవారి దీవెనలు అయితే మనకుంటాయి. ఇక దేవుని గదిని కూడా నేను ఇలాగే అలంకరించుకుంటానండి. 9 మందికి అయితే వాయనం ఇచ్చాను. వాయనంలోకి నేను ఏమేమి ఇస్తానంటే, వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత 9 మందికి అయితే వాయనం ఇచ్చుకుంటానండి. అందులోకి ఏమేమి ఇస్తానంటే జాకెట్ పీస్ అండి. దానిపైన అయితే నేను ఆకు, వక్క, పసుపు, కుంకుమ, తర్వాత నేను చేసుకున్న ప్రసాదాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడతానండి. గాజులు, చిసనగలు కొన్ని అండి, 2 పువ్వులు, 2 పసుపు కొమ్ములు, 2 అరటి పండ్లు, 2 పండ్లండి. ఇవన్నీ కూడా నేనైతే ముత్తైదువులకైతే కాళ్ళకంతా పసుపు రాసి ఇలాగ వాయనంగా ఇస్తానండి. ఇది అండి నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతము. నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతంలో ఏదైనా